ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో అంగరంగ వైభవంగా చొక్కాణి ఉత్సవం నిర్వహించారు. జ్వాలతోరణం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ఈవో బాపిరెడ్డి, చైర్మన్ కొట్టేశాయి నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రాంగణం సోమవారం అద్భుత దైవ సౌందర్యంతో నిండి భక్తిఝరులు పారేలా మారింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే చొక్కాణి ఉత్సవం ఈసారి మరింత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా చేపట్టారు. ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టేశాయి ప్రత్యక్ష పర్యవేక్షణలో జ్వాలతోరణం కార్యక్రమం ఘనతను సంతరించుకుంది. తమిళ సాంప్రదాయాలకు ప్రతిధ్వనిలా చొక్కాణి ఉత్సవం జరిగింది. తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం తమిళ సాంప్రదాయాలకు శతాబ్దాల క్రితమే అనుబంధమైంది. ప్రత్యేకంగా తిరువన్నామలై పౌర్ణమి సందర్భంగా నిర్వహించే అగ్నితో అభిషేక కార్యక్రమం ప్రాచీన ఆనవాయితీగా ప్రసిద్ధి చెందింది. ఈ పద్ధతినే నమ్మకంగా స్వీకరించిన శ్రీకాళహస్తి దేవస్థానం శతాబ్దాల నుండి చొక్కాణి ఉత్సవాన్ని జ్వాలతోరణంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పర్వతదేవుడైన కైలాసనాథుడు ఆ జ్వాలరూపంగా దర్శనమిస్తాడని పురాణాలు, స్థానిక విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేకతలే ఈ ఉత్సవాన్ని మరింత పవిత్రతతో మూడిపెట్టాయి. ఉత్సవ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి, అలాగే తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. జ్వాలతోరణం వెలుగులు ఆకాశాన్నంటిన క్షణాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం, ధార్మిక ఉల్లాసం భక్తులలో ఉర్రూతలుగింది. చొక్కాణి ఉత్సవంలో ఉపయోగించిన కాలిన తాటాకులు, కట్టెలు భక్తులలో అత్యంత పవిత్రమైనవి అనే నమ్మకం ఉంది. ఈ కట్టెలను ఇంటివద్ద ఉంచుకుంటే అశుభాలు దరిచేరవు, గృహ సమస్యలు తొలగుతాయి, చెడు శక్తులు నశిస్తాయి అని ప్రజలలో అభిప్రాయం నెలకొని ఉండటంతో వాటిని తీసుకునేందుకు భక్తులు భారీగా ఎగబడ్డారు. దీనికి తోడు ప్రజల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అలజడి నెలకొనకుండా ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల క్రమపద్ధతిలో ప్రవేశానికి గైడ్ లైన్లు అమలు చేశారు. మహిళలు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో ఉత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సాఫీగా పూర్తయింది. చొక్కాణి ఉత్సవంలో ఆలయ పూజారులు, వేద పండితులు, దేవస్థానాధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల సాగర వేదఘోషల మధ్య జ్వాలతోరణం మరింత పవిత్రతను సంతరించుకుంది. ఆలయ ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ, చొక్కాణి ఉత్సవం మా శ్రీకాళహస్తి ఆలయ ఆధ్యాత్మిక పరంపరలో ప్రధాన భాగం. భక్తుల భద్రత, సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాం అని తెలిపారు. ఆలయ చైర్మన్ కొట్టేశాయి కూడా ఉత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల సేవను ప్రాధాన్యంగా చూస్తున్నాం అని అన్నారు. భక్తి, సాంప్రదాయం, సంస్కృతి మూడూ ఒకేచోట కలిసిన చొక్కాణి ఉత్సవం ఈసారి కూడా తన వైభవంతో భక్తులను మంత్రముగ్ధులను చేసింది. జ్వాలతోరణం వెలుగుల కాంతిలో శ్రీకాళహస్తీశ్వరుడి కరుణ కటాక్షాలు ఆశిస్తూ భక్తులు ప్రత్యేక క్షణాలను అందిపుచ్చుకున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కంట్రోల్ చేయండి. స్వామిని దీపం వెలిగిస్తారు, ఎవరు తొందరపడవాకండి. స్వామి వెలిగిస్తారు దీపాన్ని.
నిలబడే ఆడో నిలబడేమే ఈ పక్క పక్క పోకూడదు తీస్తాల వీడియో చెప్పుండు పక్కన యో అయ్యా గుండైనా పక్కన గుండైనా
అంతా బ్యాగులు బ్యాగులు తీస్తా ఉంటాను మధ్యలో వస్తాయా మా చూపిమా కర్ర చూపిమా అంటే అది